మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఎక్కడున్నారు? ఒకప్పటి నంబర్ 1 మాస్ డైరెక్టర్ కొన్నేళ్లుగా ఎందుకు కనిపించడం లేదు? 2 ఫ్లాప్లు వచ్చేసరికి భయపడిపోయారా? లేదంటే హెల్త్ పరంగా ఏదైనా సమస్యలు ఫేస్ చేస్తున్నారా? అసలు మునుపట్ల వినాయక్ సినిమాలు ఎందుకు చేయట్లేదు? నెక్స్ట్ సినిమా ఏంటి? వివి వినాయక్ తెలుగు ఇండస్ట్రీలో మాస్ కి కొత్త అర్థం చెప్పిన దర్శకుడు ఈయన. ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదర్స్, ఖైదీ నెంబర్ 150 ఇలా ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చారు వినాయక్. ఒకప్పుడు రాజమౌళి కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నారైనా. కానీ కొన్నేళ్లుగా వినాయక్ అస్సలు సినిమాలే చేయట్లేదు. కనీసం నెక్స్ట్ ఏంటనేది కూడా చెప్పట్లేదు. ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా కూడా అది చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది. పైగా రీమేక్ కావడంతో వినాయక్ కి క్రెడిట్ కూడా రాలేదు. 2018లో వచ్చిన ఇంటెలిజెంట్ తర్వాత తెలుగు సినిమాలేం చేయలేదు వినాయక్. ఈ మధ్య హిందీలో ఛత్రపతి రీమేక్ చేసినా ఫలితం శూన్యం. ఆ మధ్య రవితేజతో సినిమా ఉందనే ప్రచారం జరిగినా అది గాసిప్ గానే మిగిలిపోయింది. కేవలం ఫామ్ లో లేరని వినాయక్ ని దూరం పెట్టారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన కంటే పెద్ద డిజాస్టర్స్ ఇచ్చిన దర్శకులు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. కానీ వినాయక్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, అందుకే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలోనే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు ఈ మాస్ డైరెక్టర్. ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.